హలో గైస్, అయితే మరి కుబేరా మూవీ రివ్యూ ఎలా ఉంది? సో శేఖర్ కమ్ముల, మన ధనుష్, అలాగే రష్మిక మందుక, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చింది. మన నాగార్జున ఒక స్పెషల్ గెస్ట్ గా చేశారు ఇందులో. అయితే నేను కరెక్ట్ గా సినిమా అంతా చూస్తున్నంతసేపు ఒక విషయం అయితే నా మైండ్ లో రన్ అయింది. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఇది అసలు తెలుగు హీరో పడాల్సిన సినిమా. మేబీ అంటే ఒక బిచ్చగాడ్ రోలు తెలుగు హీరోలు చేయలేరా? ఎందుకు చేయలేరు? చేస్తారు. కాకపోతే మరి ఎవరు యాక్సెప్ట్ చేశారా చేయలేదా అనేది ఇక డౌట్ అనమాట. అట్లీస్ట్ టైర్ 1 హీరోలు కాకపోయినా టైర్ 2 హీరోలు ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేస్తారు. నానే చేయొచ్చు, విజయ్ దేవరకొండ చేయొచ్చు. కానీ స్టోరీని మరి అక్కడికి తమిళ్కి తీసుకెళ్ళి ధనుష్ గారు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు తెలియదు. ఆఫ్ కోర్స్ ఇందులో కూడా మైనస్లు ఉన్నాయి. మరీ ఓ పెద్ద సినిమా అని చెప్పను కానీ శేఖర్ కమ్ముల గారి సినిమాలు ఎప్పుడూ కూడా థియేటర్లో ఆడవు. సో ఫిదా ఒకటి మంచిగా ఆడింది, హ్యాపీ డేస్ పర్లేదు. ఎప్పుడైనా మనకి ఓటీటీలోకి వచ్చేసాక దాన్ని రిపీట్స్లో చూస్తాము, ఒక క్లాసిక్గా మిగిలిపోతూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తాను, లీడర్ సినిమా చూడండి, థియేటర్ల దగ్గర అస్సలు ఆడలేదు అది. కానీ ఓటీటీలోకి వచ్చాక ఈ రోజుకి కూడా ఆ లీడర్ సినిమా కోసం మాట్లాడతారు. అంత మంచిగా ఎగ్జిక్యూట్ చేస్తారు సినిమాలన్నీ కూడా. ఆఫ్ కోర్స్ మనకి ఇప్పుడు వచ్చిన కుబేరా సినిమా కూడా అదే లిస్ట్లో ఉంటుంది. ఇప్పుడు థియేటర్ల దగ్గర పెద్దగా ఆడకపోవచ్చు గైస్, మేబీ ఇన్ ఫ్యూచర్ అది ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత దాని తాలూకు స్టామినా తెలుస్తుంది. ఇందులో చాలా మైనస్లు ఉన్నాయి, అలాగే పాజిటివ్లు ఉన్నాయి. మైనస్లు ముందు చెప్పేస్తాను, ఎందుకంటే అది మీరు కూడా హర్ట్ అవుతారో అలా తెలియదు. ఫస్ట్ మైనస్ ఏంటి అంటే బీజిఎం. దేవిశ్రీ ప్రసాద్ ఏమో ఇలాంటి సినిమాలకి అంతగా ఇవ్వలేకపోవచ్చు అని ఇంకొకసారి ప్రూవ్ అయింది. అంటే అయిపోయింది సీన్, దేవిశ్రీ సీన్ అయిపోయినట్టే అనిపిస్తుంది నాకైతే. పుష్ప అనేది ఎక్కడో మరి అది సాంగ్స్ వలన ఇంకో దేని వలన హిట్ అయింది, కానీ మరి దేవిశ్రీ ప్రసాద్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా రిటైర్మెంట్ ఇవ్వాలేమో మరి. తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ యాజ్ యూజువల్. సో చూసేటప్పుడు మనకు అంతగా రియలైజ్ అవ్వం, సినిమా అంత అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతాం, ఓకే ఇలాంటిదా సినిమా అని చెప్పి. తర్వాత ధనుష్ ఏంటంటే యాజ్ యూజువల్ గా మీరు అట్టర్ ఫ్లాప్ స్టోరీ తీసుకెళ్ళండి, తన పర్ఫార్మెన్స్ ఎప్పుడు టాప్ నచ్చే ఉంటుంది. చాలా సినిమాలు అంతే, ఇప్పుడు ఇది కూడా అంతే. రష్మిక మందక కూడా పర్లేదు, ఆవిడ ఏంటంటే ఒక డీసెంట్ రోల్. సో చాలా సినిమాలో చూసినట్టే ఉంటుంది క్యారెక్టర్, కొత్తగా ఏమి ఉండదు అనమాట. స్పెషల్గా ఏమైనా మనకు వచ్చిన నాగార్జున గారి క్యారెక్టర్ ఏమైనా ఉందా అంటే సేమ్ ఒక బిలియనీర్. సో ఆ బిలియనీర్ దగ్గర ఇంకొక నాగార్జున ఉంటాడు. సో నాగార్జున నుంచి ఒక అమౌంట్ ఒక బినామీ పేరు మీద మనకి ధనుష్ మీదకి వస్తుంది. సో ధనుష్ దాన్ని ఎలా తీసుకొని ఎలా తప్పించుకున్నాడు, సో ధనుష్కి నాగార్జునకి మళ్ళీ ఎలాగ చేజింగ్ సీన్స్ ఏంటి, ఎస్కేపింగ్ సీన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా పర్లేదు. నాకు అయినంత వరకు వన్ టైం వాచ్ అని చెప్తాను, మరి పెద్ద హిట్ అని చెప్పను నేను. అంతే గైస్, ప్రజెంట్ అయితే సినిమాకి చూడొచ్చు. సో ఆఫ్ కోర్స్ మీకు ఇలాంటి థ్రిల్లర్, లేకపోతే ఇప్పుడు గౌతమ్ నంద లాంటి సినిమాలు, అలాగే ఒక మారల్ వాల్యూస్ కోసం చూడాలి అనుకుంటే ఖచ్చితంగా చూడండి, నచ్చుతుంది. సినిమాలో అయితే అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. అంతే తప్ప సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, ఎంటర్టైన్ అవుద్దాం అనుకుంటే ఎలిమెంట్స్ ఏమీ లేవు ఇందులో. సో better to avoid. Stay tuned for next movie update. Thank you.